నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన నిందితుడు రియాజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. రాత్రి నుంచి 9 బృందాలతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా ఎటకేలకు రియాజ్ చిక్కాడు. రియాజ్ పై కాల్పులు జరిపినట్లు సమాచారం. హోండా యాక్టివా చోరీ కేసులో అరెస్టు చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రియాజ్ ను తీసుకెళ్లే టైంలో కానిస్టేబుల్ ను వెనక నుంచి ఛాతీతో కత్తితో పొడిచి చంపాడు. ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. రియాజ్ పై సుమారు 7 పోలీస్ స్టేషన్లో 30 కేసులున్నాయి. రియాజ్ వాహన చోరీ కేసుల్లో ఆరితేరిన నిందితుడు. అతనిపై నేర చరిత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రియాజ్ యుక్త వయసు నుంచే నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బైకుల్లో ప్రత్యేకించి బుల్లెట్ బైకులు చోరీ చేయడంలో ఆరితేరాడని చెప్పాలి. 30 బుల్లెట్స్ బైక్స్ దొంగలించబడినట్లు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. బైక్లను దొంగలించాక చాసిస్, ఇంజిన్ నంబర్లు మార్చి మహారాష్ట్రలో అమ్మి డబ్బులు సంపాదించేవాడు. 8 చైన్ దొంగతనాలు, 2 దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నిందితుడు రియాజ్ ఇప్పటికే 11 సార్లు జైలుకి వెళ్లినట్లు సమాచారం. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, రియాజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి ఎన్నో కేసెస్ ఉన్నాయి. కొన్ని వాళ్ళ అనివార్య కారణాల వల్ల కూడా ఆయన అలా తయారవ్వాల్సి వచ్చింది రియాజ్ అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు రియాజ్ కి సంబంధించి కేసులు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే పోలీస్ శాఖలో ఒక్కసారిగా ఈ రియాజ్ కి సంబంధించి ఏదైతే కదలికలు మొదలయ్యని చెప్పుకోవచ్చు. ఏదైతే కానిస్టేబుల్ హత్య తర్వాత రియాజ్ పై సీరియస్ గా తీసుకున్నారు. డీజీపీ సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై స్పెషల్ కమిటీ వేశారు. ఐజీ చంద్రశేఖర్ తో పాటు సిపి సాయి చైతన్య దీనిపై స్పెషల్ టీంలు వేశారు. మొత్తం 8 బృందాలుగా ఏదైతే రియాజ్ కి సంబంధించి నిందితుడు రియాజ్ కి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టారు. సారంపూర్ శివార్లో నిన్న రాత్రి కూడా పోలీసులపై దాడి చేసే యత్నం చేసిన నేపథ్యంలో మిస్ అయ్యాడు. కానీ కొద్దిసేపటి క్రితమే రియాజు సారంపూర్ శివారు సంబంధించిన ఏదైతే మనం విజువల్ చూస్తున్నది ఒక లారీ ఉందో, లారీ అంటే పాడైన లారీ ఏదైతే ఉందో లారీ ముందు భాగంలో ఆ క్యాబిన్ లో 2 రోజులుగా అక్కడనే తలదోచుకుంటున్నది తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో సారంపూర్ శివార్లో ఆ కెనాల్ కి సంబంధించి ఏదైతే ఆ కెనాల్ ప్రాంతంలో పోలీసులపై దాడికి మరోసారి యత్నించిన క్రమంలో ఎవరైతే రియాజ్ పై కాల్పులు జరిపింది. అయితే తదనంతరం అక్కడి నుంచి పారిపోయిన తర్వాత మొత్తం ప్రాంతం అంతా కూడా ఏదైతే అంత ఫామ్ హౌస్ ఏరియా ఉంటుందో సుమారు 20 నుంచి 25 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా పరిగెత్తినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఈ శివారు ప్రాంతంలో ఉన్న ఒక లారీ బోగి ముంగట ఏదైతే ఉందో దాంట్లో తలదాచుకోవడం జరిగింది. తలదాచుకున్న తర్వాత పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మొత్తం అంటే ఈ ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల సుమారు 25-30 కిలోమీటర్లు మొత్తం కూడా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా కనీసం 1-2 కిలోమీటర్లు పికెటింగ్ లో పోలీసులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఇదంతా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. దీంతో రియాజ్ ఎక్కడికి పోలేడని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న రియాజ్ ఏదైతే లారీ బోగిలో ఉన్న రియాజ్ ఎవరైతే ఉన్నారో రియాజ్ అక్కడ నుంచి పోలీసులు చూసి పారిపోయే క్రమంలో అక్కడ కొద్ది దూరంలో ఉన్న ఏదైతే ఆ షెడ్ వద్ద దొరకడం జరిగింది. అక్కడ పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తుంది. అక్కడ కొద్దిగా రక్తం మడుగులు ఉన్నప్పటికీ కొద్దిగా ఎవరైతే రియాజ్ ఉన్నారో రియాజ్ పోలీసులు అదుపైతే చిక్కారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా పోలీసులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే పోలీస్ శాఖలో నడి రోడ్డుపై కానిస్టేబుల్ ని కత్తితో అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఒక్కసారిగా రాష్ట్రంగా కలకలం రేపింది. పోలీసు డిపార్ట్మెంట్ లోనే ఒక కలతగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులకు రక్షణ వేయకుండా పోయిందనేది ఒక కోణంలో చేయవచ్చు. ముఖ్యంగా రియాజ్ అనే నేర చరిత్ర వేరే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ విలువైన బైక్స్ కావచ్చు, చైన్స్ కావచ్చు, చాలా కేసుల్లో నిందితుడు ఉండడం. సుమారు 7 పోలీస్ స్టేషన్లలో 30 కేసులకు పైగా రియాజ్ పై కేసులున్నాయి. ఇప్పటివరకు కనీసం 10 నుంచి 11 సార్లు జైలుకు వెళ్ళి వచ్చాడు. నేర చరిత్ర కలిగిన రియాజ్ పై ఇప్పటివరకు చాలా సీరియస్ ఉన్నారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున ఈ బృందాలు ఏర్పాటు చేయడంతో ఒకసారిగా రియాజ్ దొరికాడు. ప్రస్తుతానికైతే రియాజ్ తదుపరి విచారణ ఎట్లా ఉంటుంది, ఇలా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రియాజ్ గతంలో కూడా ఇలా జైలుకు వెళ్ళి వస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. మొన్న కూడా కానిస్టేబుల్ ని హత్య చేయటం ఇదంతా చూస్తూ ఉంటే పోలీసులకు కూడా కొంచెం భద్రతా ఏర్పాట్లు ఎక్కువగా పటిష్టంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం రియాజ్ ని ఎప్పుడు విచారించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు రాజేష్?
అంటే ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన రియాజ్ కి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో, ఏదైతే పోలీసు కానిస్టేబుల్ సిసిఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ని హత్య చేసిన ఘటన తర్వాత రాష్ట్ర డిఐజీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందించడం జరిగింది. రియాజ్ పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది కొద్దిగా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తను ఇప్పుడు అంటే గతంలో చిన్న కేసులో రియాజ్ నిందితుడుగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఒక వ్యక్తిని అంటే ఒక కామన్ పర్సన్ కూడా కాదు, కనీసం పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అతను నేర చరిత్ర కలిగిన నిందితుడిని పట్టుకుని వెళ్ళిన క్రమంలో అప్పటికే ఒకసారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు కెనాల్లో పడి. కానీ అయినా ప్రమోద్ అనే కానిస్టేబుల్ మరోసారి ధైర్యంతో ఆ కెనాల్లో దూకి రియాజ్ ని పట్టుకొని మళ్ళా అదుపులోకి తీసుకుని మళ్ళీ సిసిఎస్ సంబంధించిన పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న సందర్భంలో ఈ హత్య ఘటన చోటు చేసుకుంది. తర్వాత ఈ హత్య ఘటన తర్వాత రియాజ్ పారిపోవడం జరిగింది, ఇంట్లో షెట్ మార్చుకొని పారిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు సీరియస్ తీసుకున్నారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే రియాజ్ పాత కేసుల్లో ఇంకా ఏమైనా హత్యకు సంబంధించిన ఏమైనా చరిత్ర ఉందా, లేకపోతే హత్య ఇంకా గతంలో ఏమన్నా మర్డర్ కేసుల్లో ఏదైనా కోణంలో ఉన్నారనేది విచారణ చేస్తున్నారు. ఎందుకంటే 24 సంవత్సరాలు 24 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు చిన్న వయసు నుంచి కూడా నేర చరిత్ర కలిగిన రియాజ్ గతంలో ఏమన్నా కేసులైన కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రియాజ్ పోలీసులు అదుపుకున్నాడు. ఒక్కసారిగా నిజామాబాద్ నగరంతో పాటు అందరు కోరుకున్నారు ఒక కానిస్టేబుల్ ని పోలీస్ అధికారిని హత్య చేయడం పట్ల ప్రతి ఒక్క కామన్ పర్సన్ కోరుకున్నాడు. రియాజ్ అనే వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ కోణంలోనే నిజామాబాద్ అంతా కూడా పెద్ద ఎత్తున వాంటెడ్ అంటూ ఫ్లెక్సీలు వెళ్తారు. అందరూ కూడా స్టేటస్ పెట్టుకున్నారు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తారు. ఈ కోణంలోనే రియాజ్ అయితే ప్రస్తుతం పోలీసులు అదుపుకున్నాడు. తదుపరి విచారణ ఎట్లా ఉంటుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రాజేష్, రియాజ్ అనే వ్యక్తికి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? రియాజ్ అనే వ్యక్తికి ఇప్పటికే హస్తి కాలనీ కావచ్చు, లేకపోతే నాగారం ప్రాంతం కావచ్చు, ఇది తారంపూర్ శివారు ప్రాంతం కావచ్చు, తాను ఉంటున్న ప్రాంతం ఏదో ఉందో అక్కడ ఎప్పుడు కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసుల విచారణ కూడా అదే తెలియంది. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా అంతంతగానే ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. ఎప్పుడు కూడా నేరే చరిత్ర కలిగింది. ఎప్పుడు కూడా ఒక విలువైన బైకులు అంటే ఏదైతే బుల్లెట్ బండ్లు ఏవైతే ఉంటాయో ఆ బుల్లెట్ బండ్లని పెద్ద ఒక దొంగతనం చేయడంలో ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి. చాలా సీనియర్. దాంట్లో ఆ వ్యక్తి ఆ బండ్లని ఏదైతే దొంగిలించిన తర్వాత దాన్ని పార్ట్స్ గా విడదీసి మహారాష్ట్ర ప్రాంతంలో అమ్మే వ్యక్తిగా పోలీసుల విచారణ తేలింది. ఈ కోణంలోనే ఎప్పుడైతే హోండా యాక్టివా అనే ఒక వెహికల్ పోయిన తర్వాత ఆ వెహికల్ ఆచూకీ లభ్యమైంది. ఆ వెహికల్ తోటే రియాజ్ దొరికాడు. తర్వాత వెహికల్ వదిలిపెట్టిన తర్వాత అక్కడ పోలీసులు పట్టుకునే క్రమంలో పక్కనున్న కెనాల్లో పడి పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పుడే ప్రమోద్ అనే కానిస్టేబుల్ సిసిఎస్ ఇప్పుడు ఎవరైతే హత్యకు గురయ్యాడో ఆ ప్రమోద్ అనే కానిస్టేబుల్ నిందితుడిని పట్టుకుని తర్వాత సిసిఎస్ పోలీస్ స్టేషన్ తరలించే క్రమంలో వినయనగర్ లో కత్తికి గాయపడి చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ చరిత్ర మొత్తం కూడా తర్వాత నేర చరిత్ర ఏంది, వాళ్ళ కుటుంబ నిబంధన ఏంది, ఇవన్నీ కూడా పోలీసులు విచారణ చేశారు. పోలీసుల విచారణలో మాత్రం నమ్మలేని నిజాలు అయితే బయటకు వచ్చాయి. ఏదైతే రియాజ్ అనే వ్యక్తి కేవలం బైక్ చోరీ, చైన్ స్నాచింగ్ చోరీగా నిందితుడిగా ఉన్నాడు. కానీ ఒక్కసారిగా గతంలో మర్డర్ కేసుల్లో ఉన్నాడా లేదా అనేది తెలియదు. కానీ ఒకసారి కానిస్టేబుల్ ని హత్య చేసిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఎందుకంటే నడి రోడ్డుపై పోలీస్ కానిస్టేబుల్ ని హత్య చేసిన ఘటన ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే హత్య జరిగిందో ఒకవేళ సివిల్లో ఉన్నప్పటికీ కామన్ పర్సన్ ని ఒకవేళ ఒక వ్యక్తి పైన దాడి చేస్తే రక్తం బయటకు వస్తే కనీసం కాపాడే ప్రయత్నం కూడా ప్రజలు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చేయలేకపోయారు. అందరూ ఫోటోలు వీడియోలు తీశారు. ఇది మరీ దురదృష్టకరం అంటూ కూడా సిపి సాయి చైతన్య కూడా కొద్దిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నిన్న అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఏదైతే ప్రమోద్ సంబంధించిన పూర్తిగా అధికారుల అంచనాతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ రోజు ఎవరైతే నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం తదుపరి విచారణ ఎట్లా ఉంటుంది, ఒకవేళ నిందితుడికి ఇంకా కఠినమైన శిక్షలు ఏమైనా ఉంటాయా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసినటువంటి రియాజ్ ను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి నుంచి 9 బృందాలతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా ఎట్టకేలకు రియాజ్ చిక్కాడు. రియాజ్ పై కాల్పులు కూడా జరిపినట్లుగా సమాచారం. హోండా యాక్టివా చోరీ కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రియాజ్ ను తీసుకెళ్లే టైంలో కానిస్టేబుల్ ను వెనక నుంచి ఛాతీలో కత్తితో పొడిచాడు. ప్రమోద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూనే మృతి చెందాడు.
పొందాడు. అయితే రియాజ్పై సుమారు 7 పోలీస్ స్టేషన్లో 30 కేసులున్నాయి. సుదీర్ఘ క్రిమినల్ హిస్టరీ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. రియాజ్ వాహన చోరీ కేసులో ఆరితేరిన నిందితుడిగా చెప్తున్నారు. అతనిపై నేర చరిత్ర కూడా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు నేర చరిత్ర గురించి విచారించే అవకాశాలున్నాయి. గతంలో ఎలాంటి మర్డర్స్ చేశారు, ఎలాంటి ఇంకా దొంగతనాలు ఉన్నాయి అనే దాని కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ రాజేష్ అందిస్తారు మనకి లైవ్ ద్వారా. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య ఏదైతే ఉందో ఇప్పటివరకే పోలీసులు నిందితుడి కోసం ఛేదించిన నేపథ్యంలో ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం, కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేసిన నిందితుడు ఎవరైతే రియాజ్ ఉన్నారో రియాజ్ పోలీసుల అదుపులో చిక్కారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఏదైతే సారంపూర్ శివారు ప్రాంతమైన ఇదే ప్రాంతంలో ఏదైతే ఆగిపోయిన ఏదైతే లారీ ముందు భాగం ఏదైతే ఉందో ఈ ముందు భాగం ఇక్కడ చాలా రోజులు ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఈ లారీ భాగంలో 2 రోజుల నుంచి ఇక్కడే తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులకు సంబంధించి వచ్చిన పక్క సమాచారం మేరకు ఇక్కడ పోలీసులు రావడం జరిగింది. పోలీసులు చూసి ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నించడంలో ఇక్కడ నుంచి దూరం వెళ్ళిన ప్రాంతంలో పోలీసులు తనని రియాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఏదైతే ఒక బైక్ చోరీ విషయంలో నిందితుడు ఎవరైతే ఉన్నాడో రియాజ్ ఉన్నాడో రియాజ్ని పట్టుకునే ప్రయత్నం చేసిన ఎవరైతే ప్రమోద్ ఉన్నాడో ప్రమోద్ ప్రయత్నం చేశాడు. మొదటగా రియాజు కెనాల్లో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత కెనాల్లో దూకి మరి ఏదైతే ప్రయత్నం చేసిన ప్రమోద్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ తాను ఎవరైతే నిందితుడు రియాజ్ని పట్టుకోవడం జరిగింది. తదనంతరం అక్కడి నుంచి బైక్పై తీసుకొస్తుండగా పదునైన కత్తితో ప్రమోద్ అనే కానిస్టేబుల్ని చంపడం జరిగింది. అప్పటి నుంచి కూడా పరారులో ఉన్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి షర్ట్ చేంజ్ చేసుకొని అక్కడి నుంచి పరారాడు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా 2 రోజులుగా జల్లెడ పట్టారు. ఈ నేపథ్యంలోనే ఫామ్ హౌస్కి సంబంధించిన ఇంతకుముందు సారంపూర్ సంబంధించిన ఫామ్ హౌస్లో కూడా నిన్న రాత్రి కూడా పోలీసులపై మరోసారి దాడికి యత్నించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న కూడా మిస్ అయ్యాడు. దీంతో ఇప్పుడే పోలీసులు ఎవరైతే నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తీసుకెళ్లారు. తర్వాత ఏం జరుగుతుందో అనేది చూడాల్సిన అవసరమవుతుంది. ఇక్కడ నుంచి విజువల్స్ చూస్తున్న ఆ చివరి ప్రాంతంలో ఏదైతే ఆ షెడ్ కనబడుతుందో బ్లూ కలర్ షెడ్, ఆ వైట్ కలర్ షెడ్ ఎక్కడైందో అక్కడ పోలీసులు వెంబడించి పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో నిందితుడు అయితే ఉన్నాడు. ఒకసారి ఇక్కడ సంబంధించిన ఇదే ప్రాంతంలో అప్పుడే ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఒకసారి ఇక్కడ చాలామంది కూడా ఎప్పుడే వచ్చారు. దీనికి సంబంధించి ఒకసారిగా పెద్ద ఎత్తున అలజడి సృష్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ సంబంధించిన ఎవరైతే గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో ఇక్కడ సంబంధించిన వాళ్ళు చూడడం జరిగింది. స్థానికంగా ఉన్నప్పటికీ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. కాకపోతే ఏంటంటే ఏదైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఏదైతే డిఐజీకి సంబంధించి ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అంతేకాకుండా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సాయి చైతన్యతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం आदमी कैसा गया इधर से पुलिस वाले कैसा पकड़ा? वो साहब लोग उधर गए थे रोड तरफ, तो उधर से इधर आए, कुछ दिखा शायद, आवाज आई थी शायद, तो वहाँ से आने के बाद देखे तो उन्हें भाग रहा था, वहाँ जाने के बाद पकड़ लिए. ఇక్కడ సంబంధించిన చూడొచ్చు ఇక్కడ పోలీసులు 2 రోజులుగా గస్తీ పడుతున్నారు. పోలీసు శాఖకు సంబంధించి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులకే రక్షణ లేకుండా నిందితులు ఏదైతే చంపిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇదంతా కూడా అలజడి సృష్టించింది. ప్రస్తుతానికైతే నిందితుడు పోలీసుల అదుపులో చిక్కాడు, అరెస్ట్ చేశారు. తర్వాత ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలి. ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఘటన అయితే ఇప్పటివరకు నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లయితే తెలుస్తుంది. కేవలం సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.